శివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మనం ప్రస్తావించేటువంటి ప్రస్తావన ఏమిటి అంటే, మనం ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, జపం చేస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, సమారాధనలు చేస్తున్నాము, ఎన్నో యోగ ప్రక్రియలను ఆచరిస్తున్నాం. భక్తి ప్రపక్తులతో మనం జీవితాన్ని ముందుకు తీసుకువెళుతున్నాము. అయినా సరైన మనశ్శాంతి, ఆత్మస్థైర్యము, ఆత్మజ్ఞానము మనకు ప్రాప్తించినట్టుగా అనిపించడం లేదు. ఎవరిని కదిలించినా, సాధకులను అడిగినా, భక్తులను అడిగినా ఏదో ఇంకా తెలియని ఎలితి కొరత మనకు కనపడుతూ ఉన్నది అని అడుగుతున్నారు మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులు. అయితే పూర్వం మన మహనీయులు ఆచరించినటువంటి శమధమాది సద్గుణ సంపత్తిని మనం ఇంకా సంప్రాప్తింప చేసుకోలేదనే వారు సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. అయితే ఈ ఆధ్యాత్మిక జీవన విధానంలో ఆహారం ఎంతైనా మనకు కీలక పాత్రను వహిస్తున్నది. మనం ఏ ఆహారాన్ని తీసుకుంటామో దానికి సంబంధించిన మనసు, బుద్ధి, చిత్తము ఏర్పడతాయి. మనం ఎటువంటి సమూహంతో నడుస్తామో అటువంటి గుణాలు మనకు అలవడతాయి. సాత్విక ఆహారము, సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము, సత్ప్రవర్తన ఎవరైతే సమయపాలన చేసుకోగలరో అట్టి వారికి నిర్మల హృదయమున ఆత్మసాక్షాత్కారము దేదీప్యోమానముగా ప్రకాశిస్తుంది. శాస్త్రవాక్యం ఎప్పుడూ పొల్లుబోదు. శాస్త్రవాక్యం ఎప్పుడూ అసత్యము కాదు. మనము చేయవలసినటువంటి సాధన సక్రమంగా చేసితేమేమి మనకు తెలియవలసినటువంటి, రావలసినటువంటి ఆత్మజ్ఞానం అనే ఫలం మనకు ప్రాప్తిస్తుంది. ఆత్మజ్ఞానం అనగా మన స్వరూపమే కానీ అది వేరు కాదు. ఆ బ్రహ్మమనగా ఏదో కాదు, మన స్వరూపమే. అది మన స్వభావమై, స్వతసిద్ధమై, స్వయం ప్రకాశమై, స్వతః ప్రమాణమై ప్రకాశిస్తున్నటువంటి అనితర సాధ్యమైనటువంటి స్వస్వరూపమే కానీ వేరు కాదు. ఈ ఆత్మతత్వాన్ని శ్రవణం చేయడం వల్ల కానీ, నిరంతరము గుర్తుపెట్టుకోవడం వల్ల కానీ, బుద్ధి చాతుర్యం వల్ల కానీ, అనేక గ్రంథాలు చదివి ఎదుటివారికి పాఠాలు చెప్పడం వల్ల కానీ ఎన్నటికీ సాధ్యము కాదు. ఆత్మజ్ఞానం అనేటువంటిది తీవ్ర పరితాపం ఎవరికుండునో అట్టి వారికి ఆత్మ వారిని వరిస్తుంది అంటారు. నాయమాత్మ ప్రవచనేన లభ్యః నమేదయ బహునా శృతేన యామే వైశ్యా వృణుతే తేన లభ్యస్తస్య ఆత్మా వృణుతే తనూగుం స్వాం. ముండకోపనిషత్తులో, కఠోపనిషత్తులో కూడా ఈ శ్లోకం చెప్పబడింది. శంకరాచార్యులు వారు తమ భాష్యాల్లో చెప్తున్నారు. శాస్త్రములు చదివినంత మాత్రమున కానీ, కంఠస్థం చేయడం వల్ల కానీ, అనేక వేదాంత యుక్తులతో మాట్లాడడం వల్ల కానీ ఎన్నటికీ ప్రాప్తించదు. అయితే ఇది నిరుపయోగమా అంటే, ఏదో కొంతవరకు బుద్ధి చాతుర్యం వస్తుంది, తెలివితేటలు పెరుగుతాయి, ఆత్మ మాత్రం ఎలా ఉన్నదో అలాగే మనకు ఉందని మనం కాలక్రమేపీ గుర్తిస్తాం. మన యొక్క జీవితంలో ఇటువంటి ఎన్నో ఎదురు తగులుతూ ఉంటాయి. ఎంత వేదాంతం చెప్పినప్పటికీ కూడా మనలో శమధమాది గుణాలు అలవడలేదని చాలామంది మొరపెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ రామ, కృష్ణ అవతారములతో మేళవించి తీసుకున్న జన్మే, అవతారమే రామకృష్ణ పరమహంస. వారు ఎక్కువ శాస్త్రములు చదవలేదు, పురాణములను చదవలేదు. కేవలము పరితాపముతో అమ్మ అమ్మ అంటూ
ఆ జగజ్జనని కాళీమాతను ఉపాసన చేసి ఇటు సాకారోపాసన నిరాకారోపాసన రెండిటిని కూడా సమన్వయపరుచుకొని లోకానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. శాస్త్రములు పురాణములు మనము జీవితాంతము చదువుదాం గాక, వాటిని శ్రవణం చేయుదాం గాక, మనలో ఆర్తి జిజ్ఞాస ఆ వైరాగ్యం లేనిదే ఇవి ఫలదాయకం కావు అని చెప్పి నిలువెత్తు నిదర్శనమే రామకృష్ణ పరమహంస యొక్క అవతారం. అదేవిధంగా గడిచిన కాలంలో కాంచీపురంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు కూడా అనేక శాస్త్రములు చదివినప్పటికీ, అనేక గ్రంథములను పరిశీలన చేసినప్పటికీ వారు నిరంతరము దైవధ్యానములోను పరమభక్తిలో మునిగిపోయి అన్నీ ఆచరించి నడయాడు దేవుడు అనేటువంటి కీర్తిని సంప్రాప్తింపజేసుకున్నారు. వారు ధ్యానం చేశారు, యోగం చేశారు, జపం ఆచరించారు, పూజలు చేశారు, వ్రతాలు ఆచరించారు, చాతుర్మాస్య వ్రతాలను ఎన్నిటినో ఆచరించి లోకానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈనాటి కాలంలో ధ్యానము, యోగము, జపము, పూజలు విడనాడతారని వారు మహాపురుషులు, మహాత్ములు దివ్య దృష్టితోనే భవిష్యత్తు కాలాన్ని దృష్టిలో ఉంచుకొని యద్యదాచరతి శ్రేష్ఠ తత్ర దేవే తరోజన సయ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములు దేనిని ఆచరించెదరో లోకమంతయు దానినే ఆచరించెదరు. ఉత్తములు దేనిని ప్రమాణముగా గైకొనెదరో లోకమంతయు దానినే ప్రమాణముగా గైకొనెదరని భగవద్గీత శ్లోకాన్ని మనసులో ఉంచుకొని నేడు పరమాచార్యులు వారు చక్కగా ఆచరించి మన సందేహ నివృత్తిని చేశారు. మనం ధ్యానం చేస్తాము, ధ్యానం చేసినటువంటి వారు పూజ చేయరు, పూజ తక్కువ కదా అనుకుంటారు. అలాగే జ్ఞాన విచారణ చేస్తూ ఉంటాం, మనము యోగాభ్యాసం చేయడం తక్కువ అనుకుంటాం. అలాగే మనము ఆత్మానాత్మ విచారణ చేస్తూ ఆత్మానాత్మ విచారణే గొప్పది, ఇవన్నీ తక్కువ అని చెప్పి భక్తిని సులకన చేస్తాము, ధ్యానాన్ని కూడా సులకన చేస్తాము. ఇవన్నీ మన పూర్వీకులైన మహాత్ములు ఆచరించి మహోన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించారు. నేడు కదా మనం అనేకమైన శాస్త్రాలు, పురాణాలు, రకరకాలైనటువంటి నవీన మార్గాలు సంతరించుకున్నాయి. ఎవరిని తప్పనడానికి అవకాశం లేదు. బుద్ధి కర్మానుసారిని ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళుతున్నారు. ఎవరు ఏ మార్గము గుండా వెళ్ళినప్పటికీ చివరి అందరూ కూడా ఆ పరమాత్మ స్థితిలోకి రావాల్సినదే. అయితే ఇక్కడ మనకు అనుభవం కలగలేదు అనే దానికి కారణం ఏమిటి అంటే మనం ఎంతకాలం ధ్యానం చేస్తున్నాము, మనసును బుద్ధిని చిత్తమును లయం చేసుకొని కేవలము ఆత్మాకారంగా కేవలము ఆ బ్రాహ్మీ స్థితిలో ఎంతవరకు ఉండగలుగుతున్నాము అని మనముగా ప్రశ్న వేసుకున్నట్లయితే 23 గంటలు లోక వ్యవహారంలో ఉంటున్నాం. మనం అర్ధగంట మనం ఆత్మవిచారణ చేసుకుంటున్నాము, అర్ధగంట పూజ చేస్తున్నాము, అర్ధగంట ధ్యానం చేస్తున్నాము, అర్ధగంట యోగాభ్యాసాన్ని చేస్తున్నాము. 23.5 గంట లోక వ్యవహారంలో ఉంటున్నాము. అర్ధగంట వాళ్ళు కూడా పర్వాలేదు, వారు కూడా ఉత్తమ కోవకు చెందిన వారే. అంత స్వల్పకాలంలో ఆత్మానాత్మ విచారణ చేసి స్వరూప సాక్షాత్కారాన్ని పొందగలమా? కనీసం 2-3 గంటలన్నా మనము ఆత్మవిచారణ కానీ, ధ్యానం కానీ, యోగం కానీ, జపం కానీ, ప్రార్థనలు కానీ, వ్రతాలు కానీ ఆచరించి మరి మనసును పవిత్రమనర్చుకొని ఆత్మజ్ఞానాన్ని పొందేదానికి మనం ప్రయత్నించాలి. మనం చేయవలసిన సాధనలు సక్రమంగా చేసినట్లయితే మనకు రావలసిన ఫలితం అది భగవదార్పితం, భగవంతుడే ఇస్తాడు మనకు. కర్మ చేయుటి ఎందే నీకు అధికారము కలదు కానీ ఫలితం పైన కాదు అంటాడు గీతాచార్యుడు. అలాగే మన కర్తవ్యం, మానవ జన్మ మనకు వచ్చినది, ఇంతటి మానవ జన్మను సంప్రాప్తింపజేసుకొని మానవుని ఎందే దైవత్వాన్ని మనము గుర్తించాలి. అనంతకోటి జీవరాశులు ఉన్నాయన్నాడు ప్రహ్లాదుడు. వాళ్ళ తండ్రి గారు ఎవడివి నీవని అడిగినప్పుడు అనంతకోటి జీవరాశుల్లో నేను ఒక్కడిని, ఈ గదాదండముతో నిన్ను సంపలేనా అంటే చావు పుట్టుకులు మన చేతిలో లేవు అంటాడు. హరి సంకల్పం లేనిదే గడ్డిపోసు కూడా కదలదు అంటాడు. కాబట్టి ఎవరేం చేసినప్పటికీ, ఎలా చేసినప్పటికీ ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ అనుగ్రహం లేనిదే యోగము కానివ్వండి, జపము కానివ్వండి, పూజ కానివ్వండి, ప్రార్థనలు కానివ్వండి, చివరకు ఆత్మానాత్మ
విచారణ కానివ్వండి ఫలదాయకం కావు, ఫలితాన్ని ఇవ్వవు. శ్రద్ధతో, భక్తితో, ఓర్పుతో, నేర్పుతో, నిరంతరము శమదమాది సద్గుణములతో భగవదారాధన చేయగలిగితే అన్నీ కూడా మనకు సంప్రాప్తిస్తాయి కాల పరిపాకం వలన. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు ఇలా అన్నారు, ఒక సాధకుడు వెళ్ళి, భగవాన్ ఎప్పుడు మాకు ఆత్మసాక్షాత్కారం అవుతుంది అంటే స్వప్రయత్నము, కాల పరిపాకము, ఈశ్వర కటాక్షము తప్పకుండా కలుగుతుంది అంటాడు. మన ప్రయత్నం మనం చేయాలి. మనకు ధ్యానం చేసే అభిరుచి ఉన్నట్టయితే ధ్యానం చేయాలి. మనం యోగాభ్యాసం చేయాలనేటువంటి కోరిక ఉన్నట్లయితే యోగాభ్యాసం చేయాలి. మంత్రధ్యానం నిరంతరము మంత్రచింతన చేయాలనుకునేటట్టయితే ఆ నామస్మరణ చేయాలి. ఏమి చేసినప్పటికీ కూడా వాటి ఫలితం వాటికి ఉన్నది. కాబట్టి ఆత్మధ్యానం చేసేటువంటి వారికి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. 8 గంటలకే ఆహారాన్ని ముగించుకొని విశ్రాంతిగా నిద్రపోవడానికి ప్రయత్నించాలి. రాత్రి బ్రహ్మముహూర్తంలో 3 గంటలకు లేచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కాలకృత్యములు తీర్చుకొని చక్కగా సన్నీటి స్నానం చేసి దర్భాసనము కానివ్వండి, ఏదైనా ఒక బెడ్షీట్ కానివ్వండి, ఏదైనా ఒత్తుగా ఉండేటువంటి ఆసనం వేసుకొని మొట్టమొదటగా వెంటనే మనం భగవద్ధ్యానం చేయకూడదు, వెంటనే యోగాభ్యాసం చేయకూడదు. ముందు గురు ప్రార్థన చేయాలి. మనస్సును పవిత్రత నొచ్చుకోవాలి, దైవభావన సంతరింపు చేసుకోవాలి. దీపారాధన చేసి అగరబత్తీలు వెలిగించి గురు ప్రార్థన చేసి మన ఇష్టదైవాన్ని మనస్సు పూర్తిగా ప్రార్థన చేసుకొని నేను ఈ జన్మలోనే బ్రహ్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి, ఈ జననము మరణము అనే భవబంధముల నుండి విముక్తిని పొంది స్వేచ్ఛ నా స్వరూపంలో నేను చేరిపోవాలి, నేను స్వస్థతను పొందాలి, స్వస్వరూపమై మిగిలిపోవాలి అనేటువంటి సంకల్పము దృఢంగా ఉండాలి, ప్రగాఢంగా ఉండాలి. తర్వాత శాస్త్రము చెప్పే గురువులు మనకు అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు ఆ పుణ్య ప్రభావం చేత సద్గురువులు మనకు ప్రాప్తిస్తారు. వారి ద్వారా మనకు ఆత్మజ్ఞానం అనేటువంటిది అనుభవానికి తెచ్చుకోగలం. ప్రియ ఆత్మ బంధువులారా, మనకు ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలు చేసినప్పటికీ మనలో శాంతి శమదమాది సద్గుణములు కలగలేదని కొంతమంది సాధకులు సందేహాన్ని వెల్లడిస్తూ ఉంటారు. దానికి ఒకటే కారణం, శరణాగతి, భగవంతుని యందు సంపూర్ణమైన శరణాగతి. లేదా ఆత్మజ్ఞానం కలిగిన వారైతే ఆ పరమాత్మ యందు సంపూర్ణముగా తన యందు తానే శరణాగతి పొందాలి. ఒక బ్రహ్మము తప్ప రెండోది లేదని చెప్పి ఆ పరమాత్మ తన స్వరూపమేనని చెప్పి సంపూర్ణముగా రమణ మహర్షిలాగా ఒక్క పరమాత్మ తప్ప రెండోది లేదని ఆ పరమాత్మగా మిగిలిపోవడం, పరమాత్మగా నిరంతరము ఆ స్వరూపమై మిగిలిపోవడం. ప్రియాత్మ బంధువులారా, ఎవరు ఏం చెప్పినప్పటికీ ఒకరు యోగాభ్యాసం గొప్పదంటారు, ఒకరు ధ్యానం గొప్పదంటారు, ఒకరు ఆత్మానాత్మ విచారణ గొప్పదంటారు, ఒకరు ప్రాణాయామం గొప్పదంటారు. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనం చేయవలసినది, పొందవలసిన గమ్యం, చేయవలసినది ఆత్మానాత్మ విచారణ, పొందవలసినది స్వస్వరూపానుసంధానము. ఆ దైవము, ఆ బ్రహ్మము, ఆ పరమాత్మ ఏదో కాదు, సమస్త జీవులలో విరాజమానమై ప్రకాశిస్తూ ఆ కేవలము సత్తా స్ఫూర్తితో ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపమై ఎప్పుడూ ప్రాప్తించి ఉన్న స్వరూపాన్నే గుర్తు చేసుకోవడం. నేననేటువంటి స్పందన మనందరికీ ఉన్నది, నేననేటువంటి ఆ స్పృహ మనందరికీ ఉన్నది. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులు ఇలా అడిగారు, ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడం మనసు ద్వారానే కదా, మనసు లేకపోతే బ్రహ్మాన్ని తెలుసుకోలేం కదా అన్నారు. మంచి విషయాన్ని అడిగారు. మనసే ఇహపరములకు సాధనం, మనసే లోక వ్యవహారమునకు, మనసే పారమార్థికమునకు, మనసే మనల్ని ఆ బ్రహ్మానుభవం చేయిస్తుంది. శుద్ధమైన మనసు ద్వారానే ఆత్మతత్వాన్ని గుర్తించాలి. అతేంద్రియం బుద్ధిగ్రాహ్యం, ఇంద్రియములకు అతీతమైనటువంటి స్థితి పరమాత్మ స్థితి. అది ఈ ఇంద్రియాలతో మనసుతో, మనసు కూడా ఒక అంతరేంద్రియమే కాబట్టి ఇవి అతేంద్రియం బుద్ధిగ్రాహ్యం, మనోబుద్ధి చిత్త అహంకారములకు అతీతమైన విషయం.
అయినప్పటికీ కూడా శుద్ధ బుద్ధి చేత ఈ ఆత్మతత్వాన్ని గుర్తించి ఆ బుద్ధిని కూడా విడనాడి ఆ ఆత్మ యందు బుద్ధిని కూడా లయం చేసుకో. లయము అంటే ఆత్మ కంటే అన్యము ఇంకొకటి లేదు. మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహంకారము కానీ ఆత్మ కంటే అన్యముగా లేవు. ఉన్నది ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే, అది నా స్వరూపమే కానీ అన్యము కాదు అని చెప్పి కేవలము సత్తా స్ఫూర్తితో ఆ ఎరుకలో ఉండిపోవడమే. ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత ఇవన్నీ కూడా మనకు మన స్వరూపాన్ని గుర్తు చేస్తున్నాయి. అసలు ఉన్నది పరబ్రహ్మ స్వరూపమే, రెండో పదార్థమే లేదు. మనకు రెండుగా తోస్తూ ఉన్నది. తన స్వరూపం ఉంటేనే రెండోది కనపడుతున్నది. ఇక్కడ ప్రమాత ఉంటేనే ప్రమేయం కనపడుతున్నది. ఇక్కడ దృక్కు ఉంటేనే దృశ్యం కనపడుతున్నది. ఇక్కడ విషయి ఉంటేనే విషయం కనపడుతున్నది. బంగారం ఉంటేనే ఆభరణం కనపడుతున్నది. జలం ఉంటేనే తరంగం కనపడుతున్నది. మన్ను ఉంటేనే కుండ కనపడుతున్నది. ఆరోపిత దృష్టి, అధిష్టాన దృష్టి. నా చైతన్యం అనేటువంటి ఎరుక లేకపోతే ఇంకొక పదార్థము లేదు. కాబట్టి నామరూపాత్మకమైన ప్రపంచముగా ఉన్నది కూడా ఆ పరమాత్మ స్వరూపమే. ఆభరణముగా ఉన్నది కూడా బంగారమే. తరంగముగా ఉన్నది కూడా జలమే. అలాగే కుండగా ఉన్నది కూడా మన్నే. అలాగే నామరూపాత్మకమైన ప్రపంచముగా ఉన్నది కూడా మరి దృక్కు కంటే దృశ్యం వేరుగా లేదని చెప్పి మహనీయులు మనకు ప్రబోధ చేస్తున్నారు. కాబట్టి ఈ సత్యాన్ని మనం సద్గురువుల ద్వారా తెలుసుకొని బాగా శ్రవణ మనన నిధిధ్యాసనలతో ఆత్మస్వరూప విజ్ఞానం సంతరింపజేసుకొని ఆ స్వస్వరూపానుసంధానం చెందవలెను. జగద్గురు శంకరాచార్యులు వారు తన ప్రస్థానత్రయ భాష్యములో అద్భుతమైనటువంటి సూక్ష్మాంశాలను మనకు అందజేశాడు. ఉత్తములు, మధ్యములు, మందమాధికారులని 3 భాగాలుగా ఈ సాధకులను విభజించారు. దైవంచి ఎవరూ తప్పుగా భావించవలదనే మనవి చేసుకుంటున్నాను. ఆ ఉత్తమాధికారులుగా ఉండేటప్పుడు ఉన్నటువంటి వారికి సద్గురువులు వేదాంత ప్రవచనాన్ని చేసి చతుర్విధ మహావాక్యములను ప్రబోధ చేసినప్పుడు శ్రవణం చేతనే మననం జరిగిపోతుంది, నిధిధ్యాసన కూడా జరిగిపోయి స్వరూపములో ఆ వివేకము చేతనే స్వరూప జ్ఞానాన్ని పొందుతారంటాడు. ఇక వివేక మాత్రం చేతనే ఆత్మజ్ఞానం పొందగలరు అని చెప్పి శంకరులు వారి యొక్క సందేశం, వారి ఆశయం కూడా అదే. లేని వస్తువును ప్రాప్తింపజేసుకోవడం కాదు, ఉన్న పదార్థాన్ని, ఉన్న స్వరూపాన్ని, బ్రహ్మాన్ని గుర్తించడమే. అందుకని సద్గురువుల ద్వారా మనం ఏమి శ్రవణ మననాదులు చేయాలి అంటే మొట్టమొదట అవస్థాత్రయ ప్రక్రియను బాగా శ్రద్ధగా శ్రవణం చేయాలి. రెండోది పంచకోశములను చక్కగా విశ్లేషణ చేయాలి. తర్వాత జీవతత్వమును, జీవుడంటే ఎవరు అన్నటువంటి అంశాన్ని కూడా మనం సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ముందు ఈ శరీరాన్ని, ఇందులో ఉన్న జీవుణ్ణి, తర్వాత బ్రహ్మాన్ని విచారించమంటారు జగద్గురువులు. ప్రియాత్మ బంధువులారా, సకల వేదముల సారము, ఉపనిషత్తుల సారము సమస్తము కూడా శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఈ జీవుడు బ్రహ్మమే గాని అన్యము కాదు అనగా జీవుణ్ణి విచారించి జీవుడు ఆత్మ కంటే వేరు కాదని వివేక జ్ఞానం కలిగినటువంటి వారికి ఇక జీవుడు వేరు, బ్రహ్మము వేరు లేదు. కాబట్టి శుద్ధి చేయబడినటువంటి జీవుడంటేనేమి ఆశామోహముల చేత బంధింపబడిన వాడిని అనుకుంటాడు. కాబట్టి కర్తృత్వ భోతృత్వాలే జీవుడు. అంతఃకరణమునందు ప్రతిఫలించే చైతన్యాన్నే ఆ సిదాభాసుణ్ణే జీవుడన్నారు, క్షేత్రజ్ఞుడన్నారు, దృక్ అన్నారు. ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ప్రియాత్మ బంధువులారా, మరి ఇంత పెద్ద వేదాంతాన్ని చెప్పి మీకు ఒక బరువును కలిగించలేదు నేను. ఎందుకంటే ఏ ఒక్కరూ ఆ ఆత్మస్వరూపాన్ని గుర్తు చేసుకోగలిగితే, ఆత్మస్వరూపంగా మిగిలిపోగలిగితే మా జన్మ ధన్యమవుతుంది. కాబట్టి స్వయం తీర్ణః పరాం స్థారయతి, తాను తరించి సమాజాన్ని తరింపచేయాలనుకోవడమే ఉత్తముని యొక్క లక్షణం. అలా మన మహనీయులు, మహాత్ములు ఆచరించారు. సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. బ్రహ్మంబనగ పరదేశమున లేడు, తన్ను తానెరిగిన తానే పో ఆ బ్రహ్మము అని చెప్పి గురుదేవులు వేమన యోగి బ్రహ్మంగారు చెప్పారు. ప్రియాత్మ బంధువులారా,
మనలో ఉన్నటువంటి ఆ స్వరూప విజ్ఞానాన్ని ఈ జన్మలోనే సంప్రాప్తింపజేసుకొని ఆత్మానాత్మ విచారణ చేసుకొని కేవలము సత్తా స్ఫూర్తిలో ఆ ఎరుకలో ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండిపోవడమే. ఏమి విన్నా ఏమి చూసినా కేవలము నేను సాక్షి మాత్రుడై నాయందే ఈ సమస్త ప్రపంచము తోస్తున్నది. బంగారమునందే ఆభరణము తోచిన విధముగా, జలమునందే తరంగము తోచిన విధంబున, మన్ను ఎందు కుండ తోచిన విధంబున స్వరూపమునందు నామరూపాత్మకమైన ప్రపంచము తోస్తూ ఉన్నది. ఆభాష మాత్రమే కానీ వాస్తవము కాదు. ఈ అంతఃకరణ చైతన్యాన్ని జీవుడన్నారు. కాబట్టి పరమాత్మలో ఉన్నటువంటి చైతన్యము, జీవుడిలో ఉన్న చైతన్యము రెండూ ఒకటేనని కలిపేటువంటిదే మహావాక్య విచారణ. తత్వం అసి. ఈ తత్వమసి మహావాక్యాలు కూడా జీవాత్మను పరమాత్మను రెండింటినీ కలిపి జీవుడు దేవుడు వేరు కాదు, ఉన్నది ఒకే ఒక చైతన్యము. అవిద్యోపాధి జీవుడు, మాయోపాధి ఈశ్వరుడు. ఈ రెండు ఉపాధులను తొలగిస్తే మిగిలిన చైతన్యం మాత్రం ఒకటే, అది లక్ష్యార్థము. ఆ బ్రహ్మము తప్ప రెండోది లేదని చెప్పి, నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేనని చెప్పి మననం చేయమంటారు సద్గురువులు. ప్రియాత్మ బంధువులారా, మనము సాత్విక ఆహారాన్ని, సజ్జన సాంగత్యాన్ని, సద్గ్రంథ పఠనాన్ని చేసుకుంటూ జీవితంలో నిరంతరము కూడా ఈ తత్వ విచారణ చేసుకొని ఆ సకల ప్రాణులలో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వరూప విజ్ఞానాన్ని, ఆ స్వరూప సాక్షాత్కారాన్ని, మన స్వరూపాన్ని రెండూ ఒకటేనని స్వరూప సాక్షాత్కారాన్ని పొందాలి. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, ధ్యానము గొప్పదే, మంత్రయోగము శ్రేష్టమైనదే. అన్నిటిని కానీ కొన్నిటిని కానీ ఆచరించారు. ఎవరికి ఏ బుద్ధిలో పూర్వజన్మ సంస్కారములుండునో వారు ధ్యానం చేయాలనుకుంటారు, కొందరు యోగం చేయాలనుకుంటారు, ఆత్మానాత్మ విచారణ చేయాలనుకుంటారు. ఇవన్నీ కూడా వారి వారి బుద్ధిని అనుసరించి, తరగతులను అనుసరించి, వారి యొక్క జన్మ కర్మలను అనుసరించి అవి చేస్తారు. ఎవరిని తప్పని కానీ ఎవరిని ఎక్కువని కానీ కాదు, అందరిలోనూ సరిసమానముగా సర్వవ్యాపకమై అందరిలోనూ వెలుగుతున్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము, ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఒకటే. ఆ బ్రహ్మము తప్ప రెండోది లేదు. ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమే ఏనాటికైనా, ఏ రోజుటికైనా, ఏ క్షణానికైనా అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యముల యొక్క లక్ష్యార్థాన్ని మనము గుర్తించాలి. ఆ లక్ష్యార్థాన్ని గుర్తించి వాచ్యార్థాన్ని వదిలేయాలి. వాచ్యార్థం అంటే ఏమి? ఇదే నామరూపాత్మకమైన ప్రపంచము, జీవుడు, దేవుడు సర్వమును వదిలేసి లక్ష్యార్థములో పరబ్రహ్మము కంటే అన్యము కాదని ఆ స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవడమే. మరి మీకు సమయం ఉన్నటువంటి వారు సమయపాలన చేసుకొని మరి రోజు కూడా ఒక 2-3 గంటలు ఏకాంత ప్రదేశములో కూర్చొని ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆ సద్గురువుల ద్వారా మీరు శ్రవణం చేసిన విషయాలను ఏకాంతంలో కూర్చొని ఆ స్వస్వరూపానుసంధానములో, ఆ స్వరూప స్థితిలో, ఆ ఎరుకలో కేవలము సత్తా స్ఫూర్తిలో ఉండిపోగలరనే మనవి చేసుకుంటూ మనందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని, ఈ జన్మలోనే జన్మరాహిత్యం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.